కూడా అందరూ అంటే ఎవరైనా తొందరగా ఫేమ్ అవ్వాలి, తొందరగా ఒక పేరు రావాలి, అది ఏ విధంగానైనా సరే అట్లాంటి కార్యక్రమాలు ఏదైనా చేయాలి అని అనుకున్నప్పుడు ఒక సంఘంలో, సమాజంలో ఒక మంచి పేరున్న వ్యక్తో లేదంటే మంచి ఫేమ్ ఉన్న వ్యక్తినో వాళ్ళను విమర్శించడం ద్వారా వీళ్లకు ఫేమస్ అవుతారు అని అనుకోవడం మనం చూస్తూ ఉంటాం. ఈ నేపథ్యంలోనే పొలిటికల్గా కావచ్చు, లేదంటే గతంలో కూడా ఆయన పాలిటిక్స్లోకి రాకముందు కూడా పవన్ కళ్యాణ్ విమర్శించాలి, విమర్శిస్తే ప్రజల్లో నానుతాము, ప్రజల్లో ఈ చర్చ జరుగుతుంటుంది, లేదంటే ఇక్కడ సోషల్ మీడియాలో కావచ్చు, లేదంటే మెయిన్ మీడియాలో కావచ్చు ఒక ప్రముఖంగా వార్త పడుతుంది అనే ఉద్దేశంతో చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. సో ఈ నేపథ్యంలోనే మనం గతంలో కూడా చూసాం, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఆ పేటీఎం బ్యాచ్ల దగ్గర నుంచి అప్పటి మంత్రుల వరకు అంతెందుకు జగన్మోహన్ రెడ్డి కూడా ఎంతసేపు పవన్ కళ్యాణ్ దూషించడం, ఆయన ఇష్టానుసారంగా మాట్లాడడం, ఆయన గురించి ప్రతి స్పీచ్లో కూడా ఏదో ఒకటి మాట్లాడే ప్రయత్నం చేయడం, తద్వారా కొద్ది రోజులు ఈ మీడియాలో కనిపిస్తామనే ఆరాటం, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు కొత్తగా తెలంగాణలో కూడా మనం చూస్తూ ఉన్నాం, ఏ ఇష్యూ జరిగినా కానీ దాంట్లోకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని తీసుకురావడం, ఆయన గురించి మాట్లాడడం, ఇదొక వీళ్ళు ఫేమస్ అవ్వడానికి ఎంచుకున్నటువంటి మార్గంగా కనిపిస్తోంది వీళ్ళందరికీ కూడా. సో ఈ నేపథ్యంలోనే మనం చూసాం, నిన్న మొన్న వరకు కూడా ఈ ప్రశ్న రావణ్ అనే వ్యక్తి ఎవరైతే చేసినటువంటి ఇష్టానుసారంగా మాట్లాడడం, ఆ జడ శ్రవణ్ వీళ్ళందరూ కూడా ఇష్టానుసారంగా మాట్లాడడం, ఫేమ్ అయ్యే ప్రయత్నాలు చేయడం, ఇట్లాంటివి చూస్తున్నాం. అదంతా కరెక్ట్ కాదు. ఎందుకంటే వాక్ స్వాతంత్రానికి పరిమితులు ఉన్నాయంటూ కూడా ఇటు డిప్యూటీ సీఎం గారు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే వారిని ఉద్దేశించే ఇష్టానుసారంగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత వాక్ స్వాతంత్రం అర్థం వ్యక్తిత్వ హననం కాదు అంటూ కూడా చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇక ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించే హక్కును స్వాగతిస్తాం, కానీ వ్యక్తిగత దూషణలు తగదు అని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి పరిస్థితి. ఒకసారి వారు ఏమన్నారు ఒక్కసారి విందాం. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది పూర్తిగా అపరిమితమైన హక్కు కాదు, దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒకరి హక్కులను మరొకరు ఉల్లంఘించే స్థాయికి వెళ్ళినప్పుడు, ఒకరి హక్కులను మరొకరు ఉల్లంఘించే స్థాయికి వెళ్ళినప్పుడు చట్టపరమైన పరిణామాలు తప్పవు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టు అబ్యూస్ కాదు. అది దానికి తగ్గట్టుగానే చట్టపరమైనటువంటి పరిణామాలు ప్రస్తుతం కనబడతా ఉన్నాయి. దానికి ఇష్టానుసారంగా వాళ్ళు అణిచివేస్తున్నారు. ప్రశ్నించే గొంతులను అంటే ఇష్టానుసారంగా ప్రశ్నించి నానా బూతులు తిడితే మరి అదంతా కూడా చూస్తూ ఊరుకోవాలా, వినాలా? కాదు కదా. బొక్కలో వేసి ట్రీట్మెంట్ ఇస్తే మళ్ళీ సెట్ అవుతారనే ఉద్దేశంతో ఆ విధంగా జరిగే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే దేవుళ్ళు, దేవతలపై ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉన్నారంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. సోషల్ మీడియా దుర్వినియోగంపై చర్యలకు ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయాలంటూ డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అట్లాగే డిప్యూటీ సీఎం పవన్పై విమర్శలు చేసినటువంటి కేసులో పోలీసుల విచారణకు ఈ యూట్యూబర్ రావణ్ కూడా ఆయన పోలీసుల విచారణకు కూడా వెళ్ళారు. హైదరాబాద్లో అర్ధరాత్రి రావణ్ను ఇటు పిఠాపురం పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్పై ఈ రావణ్ అనుచిత వ్యాఖ్యలు కూడా చేసినటువంటి నేపథ్యంలో సర్పవరం పిఎస్లో యూట్యూబర్ జోసెఫ్ రావణ్ విచారణ కూడా జరుగుతుంది ప్రస్తుతం. ఇక పోలీసుల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సర్పవరం నుంచి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి జోసెఫ్ రావణ్ను తరలిస్తున్నటువంటి సమయంలో జోసెఫ్ రావణ్పై ఇటు కోడిగుడ్లతో కూడా కొద్దిమంది దాడి చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇష్టానుసారంగా ఈ విధంగా మాట్లాడితే ప్రజలు ఊరుకోరు. ఈ చట్ట ప్రకారం ప్రభుత్వాలు కావచ్చు, లేదంటే చట్ట ప్రకారం వెళ్ళాలని పోలీసు యంత్రాంగం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇట్లా బయట కనిపిస్తే మాత్రం ఈ విధంగా దాడులు జరుగుతూ ఉంటాయి కదా. ఎందుకంటే వాళ్ళు అభిమానించే నాయకులను కావచ్చు, లేదంటే ఎవరినైనా ఇష్టానుసారంగా మాట్లాడితే చాలామంది చూస్తూ ఊరుకోరు. ఈ నేపథ్యంలో ఆ విధంగా జరుగుతున్నాయి. అది కరెక్ట్ కాకపోయినప్పటికీ కూడా మరి వాళ్ళు కూడా మాట్లాడతారు. అప్పుడు ఇది కూడా మా స్వాతంత్రమే అని చెప్పి మాట్లాడితే మరి వాళ్ళు ఏం చేసే పరిస్థితి ఉంటుందో అర్థం చేసుకోవాలి. సో ఇది కరెక్ట్ కాదు. ఏదైనా కానీ విమర్శ ఉంటే సద్విమర్శ బాగుంటుంది. సో దానికి సంబంధించి ఏదైనా తప్పు చేస్తే ఇది కరెక్ట్ కాదు అని చెప్పి సామరస్యంగా కూడా చెప్పొచ్చు, ఏదైనా ఉంటుంది. కానీ ఆ విధంగా కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం, తిట్టడం, కుటుంబ సభ్యులను, ఇంట్లో ఉన్న పిల్లలను ఉద్దేశించి కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇవన్నీ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి జోగి రమేష్ మంత్రులు, అప్పుడు మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇష్టానుసారంగా బూతులు మాట్లాడిన దృశ్యాలు మనకు అప్పుడు కనిపించాయి. పబ్లిక్ ప్లాట్ఫామ్ పైనే
మీటింగ్ల పైనే వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడారు. వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవులు కావచ్చు, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి టర్మ్ దాటిపోయినా కానీ ఆ పదవిని కొనసాగించడం కావచ్చు, ఇట్లాంటివన్నీ చేశారు. అంటే అప్పటి నుంచి అందరికీ అర్థమైపోతుంది, అంటే ఏదైనా ఇష్టం ఉన్నట్టు తిడితే పదవులు వస్తాయి, లేదంటే తిడితే మనకు ఈ పదవులను పొడిగిస్తారు, ఇట్లాంటి ఆలోచనలు కల్పించిందే జగన్మోహన్ రెడ్డి కదా అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే వారే అట్లా ఎంకరేజ్ చేస్తారు ప్రతి ఒక్కరిని, జోగి రమేష్ కావచ్చు, ఇట్లా చాలామందిని కూడా. సో ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు సురేందర్ నాయుడు గారు, టీడీపీ పార్టీ సీనియర్ లీడర్. నాయుడు గారు నమస్కారం. అట్లాగే ఇటు రాజకీయ విశ్లేషకులు సీనియర్ అడ్వకేట్ ముప్పల సుబ్బారావు గారు, సార్ నమస్కారం. అట్లాగే రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు, అందరికీ నమస్కారం.